దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు. ఈనాటి మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 91వ కీర్తన 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఎన్నటిన్నటికీ నేను తగ్గాలి, మీరు హెచ్చింపబడాలి కనుక మీకు మహిమ కలిగినట్లుగా కార్యములు చేయండి. ఈ మాటలు వినిచిన ప్రతి వారి హృదయంలో నీ ఆలోచనలు కలిగించండి, నీ చిత్తమును నెరవేర్చండి. ప్రతి వారు నీ వాక్యానుసారంగా బ్రతుకుట కొరకై స్థిరమైన మనస్సును పుట్టించమని ప్రార్థిస్తున్నా. వినుబుద్ధిని పుట్టించండి, గ్రహించే మనస్సును దయచేయమని, ప్రతి దుష్టుని కార్యములన్నింటినీ యేసు నామములో లయపరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల పుస్తకంలో ఈ 91వ కీర్తన మోషే రచించినటువంటి కీర్తన. మోషే చేసినటువంటి ప్రార్థన లేదా కీర్తన. ఈ కీర్తనలో 91వ కీర్తనలో దేవుడు పలుకుతున్నటువంటి మాట మోషే ద్వారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతన్ని తప్పిస్తాను. ఇక్కడ మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్ముడు గనక ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఒక భక్తుని గురించి, తన బిడ్డ గురించి, తన కుమారుని గురించి లేదా కుమార్తె గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇద్దరి చర్యలు మనకు కనబడుతున్నాయి. ఒకటి భక్తుని యొక్క చర్య, రెండవది దేవుని యొక్క చర్య. దేవుని చర్య ఏంటి? దేవుడు చేస్తున్నది ఏంటి? చేస్తా అంటున్నది ఏంటి? లేదా ఆయన చేసిన వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను తప్పించదను. దేవుని చేత తప్పించబడడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే సమస్యలలో పడకుండా, ప్రమాదములో పడకుండా, ఆపదల్లో పడకుండా కాపాడబడుట, తప్పించబడుట అది ఒక గొప్ప మహోపకారం. ఎవరైనా ఒక వ్యక్తి అపాయంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు అతన్ని ఎవరైనా తప్పిస్తే ఆ వ్యక్తి ఎంత సంతోషిస్తాడు. నన్ను నువ్వు కాపాడావు, నువ్వు నా దేవుడివి అన్నట్టుగా మాట్లాడతాడు. ఈరోజు డాక్టర్ని చాలామంది దేవుడవయ్యా, నువ్వు మా ప్రాణాలు కాకుండా దేవుడవి అని డాక్టర్లను అంటూ ఉంటారు. ఎందుకు? డాక్టర్లను దేవుళ్ళతో ఎందుకు పోలుస్తారు? వారు మనల్ని ప్రాణాపాయం నుంచి కాపాడుతారు, ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడుతాడు, యాక్సిడెంట్ అయితే కాపాడుతారు, రోగం వచ్చినప్పుడు కాపాడుతాడు, బ్రతికిస్తారు మనిషిని. అంటే ఒక వ్యక్తి కాపాడే వ్యక్తి, అతడు డబ్బు తీసుకొని కాపాడినా కూడా ఆ వ్యక్తి ఒక వ్యక్తికి దేవుడిగా అనబడుతున్నాడు. అంటే కాపాడబడుట. ప్రపంచంలో ఉన్న ఆశీర్వాదములు అన్నింటికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే కాపాడబడుట, తప్పించబడడం. లోకంలో సామెత అంటారు కదా, బ్రతుకుంటే బఠానీలు అమ్ముకొని బ్రతకొచ్చని. బ్రతికి ఉండడం ముఖ్యం. అంటే బ్రతికి ఉండాలంటే మనకు ఎదురయ్యే ప్రమాదము నుండి కాపాడబడుతూ ఉండాలి, తప్పించబడుతూ ఉండాలి. ప్రభు అంటున్నాడు, ఇది నాన్న, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే దేవుడు మనుషులమైన మనకు ప్రార్థన నేర్పిస్తూ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఈ మాట ప్రార్థన చేయమన్నాడు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము, సాతాను చేతి నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అని మనం ప్రతిదినం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఒక క్రైస్తవుని జీవితంలో ఈ ప్రార్థన అనేది చాలా కామన్ విషయం. ఖచ్చితంగా దుష్టుని నుండి తప్పించబడుట కొరకై, వాని పన్నాగముల నుండి తప్పించబడుట కొరకై, వాడి ఆలోచనలు, వాడు వేసే ఎర, సులువుగా చిక్కునబెట్టే పాపం, వీటి నుండి మనం తప్పించబడుట కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు. అదే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన బిడ్డలు నేర్పించాడు. భక్తులు అలాగ ప్రార్థన చేశారు, అలా తప్పించబడ్డారు. సాక్షాత్తు పౌలయ్య గారే
తనకు కలిగినటువంటి సమస్యల్లోంచి తప్పించబడ్డానని సాక్ష్యం చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. దేవుని సువార్త తాను ప్రకటించుటకు అన్యులందరికీ ఆయన సువార్తను చెప్పడానికి అతడు తప్పించబడ్డాడంట. సింహము నోట నుండి తప్పించబడ్డాడు. ఎలా తప్పించబడ్డాడు? ప్రభువు తన పక్కన నిలిచి అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. అంత పెద్ద భక్తునికి ప్రమాదములు వస్తున్నాయి. సింహము లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. బలమైన జంతువు అంటే సింహమే కదా, అడవికి రాజు సింహం అంటే. ఉన్నతమైన సమస్యలుగా అంతకు మించిన లేవు అన్నట్టు. అలాంటి భయంకరమైనటువంటి సమస్యలు పౌలయ్య గారికి ఎదురైనప్పుడు ఆ సమస్యల్లో నుండి దేవుడు అతన్ని తప్పించాడని సాక్ష్యం చెప్తున్నాడు. ఇదే పత్రికలో 3వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. అంతియోకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నింటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. అతడు వెళ్ళిన పట్టణాలలో, ఈకొనియా, లుస్త్రాలో, ఇది పట్టణాలన్నింటిలో అతడు వెళ్ళిన ప్రతి చోట కలిగిన ప్రతి శ్రమలో నుండి, అపాయములో నుండి ప్రభువు తనని తప్పిస్తూ ఉన్నాడు. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, చెరసాళ్ళు, మనుషుల మధ్యలో, అధికారుల మధ్యలో, సైనికుల మధ్యలో, దొంగల మధ్యలో, ఎక్కడికి వెళ్ళినా పౌలయ్య గారికి ఎక్కడికి వెళ్ళిన హింసలే. అలా ఎలాంటి హింసలు అంటే సింహము లాంటి హింసలు. సింహము నోట నుండి తప్పించబడిందంటే అర్థం ఏంటండి? సింహము నోట్లో ఒకటి పడింది అంటే అర్థం ఏంటి? అది చావబోతుంది అని అర్థం. ఒక జింక పిల్ల సింహము నోట్లో పడితే అది చంపి తింటుంది అంటే అర్థం ఏంటంటే సింహము నోట్లోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడంటే మరణములో నుండి బయటికి రావడం. ఇప్పుడు పౌలయ్య గారి జీవితం ఎలాగైందంటే దేవుడు ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో ఆయనకు వచ్చినవన్నీ ఎలాగొస్తున్నాయంటే చావడానికే వస్తున్నాయి, చంపడానికే వస్తున్నాయి. కానీ ప్రతి చోట దేవుడు అతన్ని మరణములో నుండి కాపాడుతున్నాడు. సింహము నోటి నుంచి కాపాడాడు అంటే ఇంకా అయిపోయింది నా పని, అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా నా పని అయిపోయింది, నా పరిస్థితిలో నుండి మళ్ళీ దేవుడు కాపాడుతున్నాడు. మళ్ళీ ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఈ రోజుతో నా లైఫ్ డెత్ అనుకునే టైంలో మళ్ళీ కాపాడుతున్నాడు. ఇలా ఎక్కడ చూసినా దేవుడు అతన్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎందుకు కాపాడుతూ వస్తున్నాడు? ఇదే 4వ అధ్యాయం 18వ వాక్యంలో పౌలయ్య గారు చెప్తారు, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఎందుకు రక్షిస్తున్నాడు? ప్రతి దుష్కార్యం నుండి కాపాడుతున్నాడు. ప్రతి కీడు నుండి పరలోకములో చేర్చబడట కొరకు. అతని సాక్ష్యం ఎంత అద్భుతమైన సాక్ష్యం! నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పరలోకములో నీతి కిరీటం కొరకు, పరలోకములో ఒక ఉన్నతమైన స్థానం కొరకు, పరలోకములో సింహాసనం మీద ఆసీనుడవుట కొరకు దేవుడు అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. ప్రతి సమస్యలను దేవుడు ఈరోజు అదే వాగ్దానం మనకు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను తప్పించేదను. తప్పించకపోతే మన పని ఎప్పుడూ అయిపోద్ది. గనక ప్రభువు మనల్ని తప్పించేటట్లుగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడయ్యా, తప్పించయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగాలి, ఈ మాట అడగాలి. ఆయన తప్పిస్తారులే అని సైలెంట్ ఉండడం కాదు, ఖచ్చితంగా ప్రభువుని అడగాలి. ఎందుకంటే ప్రభు అడగమన్నాడు కనుక. అడగమన్నా అడగకపోతే అదే మన అవివేకం అవుతుంది, మన బుద్ధిలేనితనం అవుతుంది. దేవుడు చెప్పాడు నువ్వు అడగమని, రిక్వెస్ట్ పెట్టమన్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆయన రిక్వెస్ట్గా మన ప్రార్థనలో ఈ అంశాన్ని పెట్టమన్నాడు దేవుడు. ఖచ్చితంగా అడగాలి, దేవుడు కాపాడుతాడు. అయితే ఈ వాగ్దానమును మనం అనుభవించట కొరకు ఈ వాక్యములో చదవబడినటువంటి మూల వాక్యములో
దేవుడు ఒక నిబంధనను వ్రాసి పెట్టాడు. ఏంటా నిబంధన అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటే భక్తుని చర్య. ఇంతసేపు దేవుని చర్య ఏంటి? తప్పించాడు. మరి భక్తుని చర్య ఏంటి అంటే నిబంధన. ఏంటా నిబంధన అంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. భక్తుని చర్య ఏంటంటే ప్రేమించుట. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించుట ద్వారా దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తాడు. అయితే ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించుట ద్వారా దేవుడు మనల్ని తప్పిస్తాను అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తాడంట. చూడండి, దేవుని గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వాక్యంలో ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే విధానం ఏంటంటే పూర్ణముగా ప్రేమించాలి, సంపూర్ణంగా ప్రేమించాలి. సగం సగం ప్రేమ కాదు, కొంచెం దేవుని మీద, కొంచెం ఇంకా వేరే దాని మీద కాదు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే, ఈ నిబంధనలోకి మనం వస్తే దేవుడు ఆ వాగ్దానం, తప్పించబడుట అనే వాగ్దానాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ నిబంధనలోకి మనం రాకపోతే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఖచ్చితంగా ఈ నిబంధనలో మనం ఉండాలి. ఆయనను ప్రేమిస్తే అన్ని విధాలు తప్పించబడతాం. లోకాన్ని ప్రేమిస్తే అనేకమైన కీడులో మనం పడిపోతాం. లోకమును ప్రేమించేవాడు కీడులో పడిపోతాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు తప్పించబడతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న విషయం అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కనుకనే తన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చాడు. ఆ కుమారుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, కనుకనే తన ప్రాణమును పెట్టాడు మన కోసం. ఎవడూ చేయలేని త్యాగం చేశాడండి యేసయ్య. నీ తల్లి, నీ తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు ఎవరూ చేయలేని త్యాగం నీకోసం యేసయ్య చేశాడు. ఆయనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఓకే, ఇది బాగానే ఉంది, కానీ నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? అసలు ఎంత ప్రేమిస్తున్నావన్న సంగతి పక్కన పెడితే అసలు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకమును ప్రేమిస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావా? దేవుని చేత సాక్ష్యము పొందేంతగా నువ్వు ప్రేమించాలి. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ఎంతగానో ప్రేమిస్తున్నావన్న విషయం ఎవరు చెప్పాలి? ప్రేమించబడుతున్న వాడు చెప్పాలి. అబ్బా, అతనికి నేనంటే చాలా ఇష్టం అండి, అతను నన్ను ఎంతో ప్రేమిస్తాడండి, నేనంటే చాలా ఇష్టం అతనికి, నన్ను బాగా ప్రేమిస్తాడు ఆ వ్యక్తి అని ప్రేమించబడుతున్న వ్యక్తి చెప్పాలి. దేవుని గురించి మనం చెప్తాం కదా సాక్ష్యం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ఇంత చేశాడు, అది చేశాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు చెప్పమంటే ఎన్నో చెప్తాం యేసయ్య గురించి. కానీ యేసయ్య మన గురించి సాక్ష్యం చెప్పాలి. యేసయ్య మన గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని భక్తుల్లో ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్పాడు. చాలామంది గురించి ప్రభు చెప్పాడు, కానీ అందులో ఒక విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వాక్యం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడునని నీతో చెప్పుచున్నాను నేను. ఆమె విస్తారంగా ప్రేమిస్తుంది గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఒకసారి యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్తాడు. తన శిష్యులతో పాటు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే, భోజనం పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ ఊళ్ళో భయంకరమైనటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం చేసే ఒక స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆ ఇంటికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి కన్నీటిని గారుస్తూ ఉంటుంది. విస్తారమైన కన్నీరు కార్చి 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 ఆ కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడుగుద్ది. అంటే కాళ్ళు గడిగే కన్నీళ్ళు గారుస్తుంది. ఇంకా ఒంట్లో ఉన్న నీరంతా కన్నీళ్ళ రూపంలో వచ్చేసిందండి. అంత విస్తారమైన దుఃఖం. ఆ దుఃఖములో ఆయన కాళ్ళు గడుగుద్ది. కాళ్ళు గడిగిన తర్వాత ఏం జరుగుద్ది? తల వెంట్రుకలు తీసి మొత్తం తుడుస్తుంది. అయ్యో, నా యేసయ్య కాళ్ళను తడిసిపోయాయి అని. తర్వాత తన చేతిలో ఉన్నటువంటి అత్తరు బుడ్డి తీసి అత్తరు పోసి
దాన్ని ఆ కాళ్ళను మంచిగా శుభ్రపరుస్తుంది, అత్తడితో శుభ్రపరుస్తుంది. ఆ తర్వాత మానక ముద్దు పెట్టుకుంటుంది, మానక ముద్దు పెట్టుకుంటుంది. ఇవన్నీ చూసిన ప్రభు అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆమె దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తుంది, ఎంతగానో ఇష్టపడుతుంది. ఆ విషయాన్ని దేవుడు చూశాడు, ప్రభువు చూశాడు. ప్రభు మనస్సులో అది ఉంది. ఆమె హృదయంలో ఉన్న ప్రేమ బయటికి కనబడుతుంది. బయటికి కనబడేది ఏంటి? కన్నీళ్ళతో కాళ్ళు కడగడం, తల వెంట్రుకలతో తుడవడం, ముద్దు పెట్టుకోవడం, అత్తరు పోయడం. దీనిని చూసి దేవుడు అంటున్నాడు, ఆమె నన్ను ప్రేమిస్తుంది అని. అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఇంటికి పిలిచి ఇంత భోజనం పెట్టానే, నన్ను అనట్లేదు సాక్ష్యం. గాయమరో పాపాత్మురాలు, పాపి, పనికిరాంది, గామొచ్చి కాళ్ళు కడిగితే ఈ మాట అంటున్నాడు యేసయ్య అని అనుకున్నారు వాళ్ళు. కానీ వారి మనసును ఎదిగిన దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకు ఆమెకు అంత అద్భుతమైన సాక్ష్యం కలిగింది? ఈరోజు ఆమె లాంటి ప్రవర్తన, ఆమె లాంటి అనుభవం మన జీవితంలో కలిగి ఉంటే దేవుడు దానికి పెట్టే పేరేంటో తెలుసా? విస్తారంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని. ఆమె ఇదివరకు ఏం చేసింది అనేది పక్కన పెడితే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుంది అది దేవుడు చూశాడు. ఒకప్పుడు పాపే, కానీ ఈరోజు ఏం చేస్తుంది? ఈరోజు పాపి కాని వ్యక్తి ఎవరు లేరు. అందరము పాపులమే, మనుషులందరూ పాపే. ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఈ మాట అన్నాడంట, మనుషులు పాపాల పీప అని. మనుషులు పాపాల పీప అంటే ఒక పీప, ఒక పెద్ద డ్రమ్ము, ఆ డ్రమ్ము నిండా ఉన్న పాపాలే మనిషి అట. అంటే మనిషిని దేంతో పోల్చుంటే పాపాల పీప అని పోల్చాడు. మనిషి జీవితం అంతా పాపమే. జన్మలో ఉంది పాపం, కర్మలో ఉంది పాపం, చేసే పనుల్లో ఉంది పాపం, చూసే చూపులో ఉంది పాపం, అన్నింటిలో పాపం. అంటే పాపి కానివాడేవాడండి? అందరూ పాపులే. కనుకనే కదా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఆ వ్యక్తి విడుదల కలుగుద్ది అని గ్రహించిన ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఒక పని చేసింది. ఆ పనిని బట్టి దేవుడు ఆమెను క్రియలను బట్టి సాక్ష్యం చెప్తున్నాడు, ఈమె నన్ను ప్రేమిస్తుంది అని. ఆమె దేవుని ఎలా ప్రేమించింది? అక్కడ సందర్భం ఏంటి అంటే, ఆమె వచ్చి యేసయ్య కాళ్ళు గడిగి, దేంతో కన్నీళ్లతో కాళ్ళు గడిగి, తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచి, ముద్దు పెట్టుకొని అత్తరు పోసిందంట. దేవుని సన్నిధిలో కన్నీటి అనుభవం. ఆయన పాదాలు అంటే ఏంటండి? ఆయన సన్నిధే కదా, దేవుడున్న స్థలమే కదా పాదాలు. యేసయ్య లేనిదే పరిసయ్య ఇంటికి పాదాలు వచ్చినాయా స్పెషల్గా? లేకపోతే పాదాల సింబల్స్ మీద ఏమైనా, అడుగుల మీద, చెప్పుల మీద ఏమైనా పూజ చేసిందా? వెళ్ళి మొక్కిందా? కన్నీరు కార్చిందా? పాదములో గుర్తు పెట్టుకొని పూజించిందా? లేదు. పాదాలు అంటే ఆయన ఉన్న స్థలం అని. ఆయన ఉంటేనే పాదాలు ఉంటాయి, ఆయన లేకపోతే లేవు. ఇప్పుడు దేవుని పాద సన్నిధి అంటే ఏంటి? పాదాలు అంటే ఏంటంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి. నువ్వు దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో మోకరించుట, ఆయన పాదాల దగ్గర ఉండడమే. అంటే దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి కన్నీరు కార్చి ప్రార్థించుట, అది దేవుణ్ణి ప్రేమించే చర్యగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కన్నీళ్లు కార్చి ప్రార్థించే అనుభవం. యాకోబు మనకు తెలుసు, అనేక సంవత్సరాలు, సుమారుగా 21 సంవత్సరాలు దేవుణ్ణి విడిచిపెట్టి, అన్నీ విడిచిపెట్టి మామగారింట్లో బానిసగా బతికాడు, పని చేసుకుంటూ బతికాడు, ఊడిగం చేశాడండి వాళ్ళ ఇంట్లో. అలాంటి వ్యక్తి ఎబ్బోకు రేవులో దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు గార్చితే దేవుడు ఆ వ్యక్తిని క్షమించి హత్తుకున్నాడు. ఆ వ్యక్తి యొక్క మరణం నుండి అతను తప్పించాడు దేవుడు. తన అన్నయ్యైన ఏశావు చేతుల నుండి అతన్ని తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? అతడు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసింది యాకోబు యొక్క భార్యలు కాదు, యాకోబు మగవాడు. ఒక మగవాడు ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. ఈరోజు మగవాళ్ళకి కన్నీటితో ప్రార్థన చేయడం అంటే చాలా కష్టమైన పని. ఎవరైనా కన్నీళ్ళు గారిస్తే ఎందుకురా ఆడదానిలోకి ఏడుస్తున్నావు అంటారు. ఏడవడం అంటే ఆడవాళ్ళ లక్షణమా?
అని పుట్టుకతో ఏమైనా వచ్చిందా? పుట్టగానే మగ పిల్లవాడైనా ఆడపిల్లలైనా ఎవరైనా ఏడవాల్సిందే. ఏడవకపోతే యు ఆర్ డెడ్ అని చెప్తారు. నిన్ను గిల్లైనా పొడిచైనా నిన్ను కొట్టైనా నీతో ఏడిపిస్తారు. నువ్వు మగవాడివైనా ఆడవాడివైనా ఎవరివైనా సరే నిన్ను కొట్టైనా ఏడిపిస్తారు. ఇది మనిషి లక్షణం, అంతే. దేవుని సన్నిధిలో ఏడ్చేవారు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవారు, కన్నీళ్లు కార్చేవాడు ఒక సమస్య గురించి లేదా ఒక ప్రాబ్లం గురించి, ఎవరి గురించి అయినా నువ్వు కన్నీళ్లు కారిస్తే చాలు. యాకోబు దేనికోసం ఏడ్చాడండి? వాళ్ళ అన్న చంపుతాడని భయపడి ఏడ్చాడు. అంటే మరణానికి భయపడి ఏడ్చాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? లోకంలో నీ భయాలు ఏదైనా, నీ సమస్యలు ఏదైనా, నీ ప్రాబ్లమ్స్ ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి ఏడు. ఆయన పాదాలు పట్టుకో, కన్నీళ్లు గాడ్చు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను మరణము నుండి తప్పిస్తాడు. తర్వాత తల వెంట్రుకలతో తుడిసింది తగ్గింపు జీవితం. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు మందిరానికి వచ్చి, ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఇద్దరు అద్భుతమైన ప్రార్థన చేశారు. కానీ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, పరిసేయుని ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు. కారణం, అతడు గర్వముతో ప్రార్థన చేశాడు. మందిరంలోనే ప్రార్థించాడు కానీ అతను ప్రార్థనలో గర్వం ఉన్నది, తగ్గింపు లేదు. కానీ సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉన్నది, గర్వం లేదు. ఈరోజు నీ ప్రార్థనలో తగ్గింపు ఉందా, గర్వం ఉందా? దేవుని ముందుకు వచ్చి కావాల్సిన అడుగుతున్నావా, చేసింది చెప్పుకుంటున్నావా? దేవుని ముందు మనం తగ్గింపు కలిగిన ప్రార్థన చేయాలి. మానక ముద్దు పెట్టుకుంటుంది అంటే విడువక, ఇష్టం. ముద్దు అంటే ఏంటంటే, ముద్దు ఎందుకు పెడతారు? బాగా ఇష్టపడితే ముద్దు పెడతాడు. ఎవడైనా ముద్దు పెడితే చెంప మీద పెడతాడు ముద్దు, నుదుటి మీద ముద్దు పెడతాడు. కాళ్ళకు ముద్దు పెడతాడా? కాళ్ళకు ముద్దు పెట్టిందంటే దేవుని పాద సన్నిధి, పాదాలంటే ఇష్టం. ప్రభు అంటే ప్రేమ, పిచ్చి ప్రేమ. దేవుని సన్నిధిని కూడా మనం అంత ప్రేమించాలి, అంత ఇష్టపడాలి, అంత రావడానికి, అంత ఉండడానికి, సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. అత్తరు పోసింది, విలువైనది దేవుని కోసం వృధా చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు, ఇంత విలువైనది వేస్ట్ చేస్తుంది, పిచ్చిది, దాన్ని అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు అని చాలామంది అనుకుంటారు. అంత విలువైన తీసుకుపోయి దేవుని ముందు గుమ్మరిస్తుంది, వేస్ట్ అనుకుంటారు. కానీ దేవుని కోసం ఖర్చు చేసింది ఏది వేస్ట్ కాదు. దేవుని కోసం ఖర్చు పెట్టేది ఏదైనా అది మనం పరలోకంలో పొందుకుంటాం. హల్లెలూయా. ప్రభు పని కోసం, సువార్త పని కోసం, సేవ కోసం మనం ఏది చేసినా అందులో ఆశీర్వాదం ఉంది. విలువైనది తీసుకొచ్చి దేవుని ముందు పెట్టింది. మనం దేవుని ముందు ఇవ్వడానికి జేబులలో వెతుకుతాం చిల్లర కోసం, లేదా చినిగిపోయిన నోట్లు వెతుకుతాం. ఎక్కడ ఏ షాపులో తీసుకోకపోతే దేవునికి ఇస్తాం. ఎక్కడ మార్కెట్లో పనికి రాకపోతే, విలువ లేకపోతే దీన్ని పరిచర్యకి ఇచ్చేద్దాం, దేవునికి ఇచ్చేద్దాం, పరిచర్యలో వాడుకోండి అంటే అయిపోయి వాడి 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 వదిలేసిన దాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇక వాడుకోండి అని అప్పగిస్తారు. అయిపోయిన దాన్ని, పనికిరాని దాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇవ్వడం కాదు. దేవునికి విలువైంది ఇవ్వడం, దేవుణ్ణి ప్రేమించుట. ఉన్నతమైంది దేవునికి ఇవ్వడం, దేవుణ్ణి ప్రేమించుట. నువ్వు దేవునికి ఉన్నతమైంది ఇస్తున్నావా, పనికిరాని ఇస్తున్నావా? శ్రేష్టమైనది ఇస్తున్నావా, పనికిరాని ఇస్తున్నావా? నీకేమో దేవుడు మంచి ఈవులను ఇవ్వాలి, కానీ దేవునికి నువ్వు ఇస్తే పనికిరానిది ఇవ్వాలి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు పనికిరానిది ఇవ్వాలి అన్న మనసు నీలో ఉంటే నీకు కూడా పనికిరానివే దేవుడు ఇస్తాడు. నీకు దేవుడు కార్యం చేస్తాడు, కానీ ఆ కార్యం వల్ల నీకేం పనికిరాదు. దేవుడు కార్యం చేశాడు కానీ ఏం ఉపయోగం లేదండి అనే కాడికి వస్తుంది సాక్ష్యం. ఎందుకు ఆ సాక్ష్యం? ఎందుకు? దేవుడు మేలు చేశాడండి కానీ ఏం లేదు. ఎందుకు లేదు అంటే నీ మనసు అలాగున్నది, నువ్వు అలాగున్నావు. నీ మనసు అలాగ, నువ్వు విత్తిందే కోస్తావు అని ప్రభు చెప్పాడుగా. నువ్వు విత్తుతున్నావు, అదే కోస్తావు. మంచిది విత్తు, దేవుని కోసం మంచిది కోస్తావు. దేవుని దృష్టిలో విలువైనది ఏది? దేవుని దృష్టిలో ప్రేమ. దేవుని సన్నిధిలో గడపడం, ఆయన సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థించడం, విజ్ఞాపనలు చేయడం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారి అయి ఉన్న దినములలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీటితోను, మహారోదనలతోను, ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. దానివల్ల ఆయన అంగీకరింపబడ్డాడంట. శరీరధారి అయి ఉన్న దినాలు అంటే 33 సంవత్సరాలు దేవుడు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాడు. యేసయ్యే కన్నీటితో ప్రార్థన చేయగా మనకెందుకు వచ్చింది బాధ? మనం ఎందుకు వెనకడ చేయాలి? కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఎవరివైనా.
కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వారికి పెట్టిన పేరు మగసిరి కలిగిన వాడు. యాకోబు మగసిరి కలిగిన వాడై ప్రార్థించాడు. మగసిరి కలిగిన వాడని ఎలా వచ్చింది సాక్ష్యం? యుద్ధాలు చేశాడా? సైన్యాన్ని వెనకేసుకొని పోయి వాళ్ళ అన్నతో కొట్లాడి గెలిచాడా? ఏం చేశాడని? దావీదు యుద్ధాలు చేశాడు. దావీడికి పెట్టాలి పేరు మగసిరి కలిగిన వాడవై యుద్ధములు చేశాడు. ఒంటి చేత్తో 1000 మందిని చంపగలిగిన సమర్థుడు, మగసిరి కలిగిన వాడు, దమ్మున్నోడు. కానీ ఎవరికి పెట్టాడు ఆ పేరు? ప్రార్థనా పరునికి పెట్టిన పేరు మగసిరి కలిగిన వాడని. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు వాక్యం వింటున్న నీవు ఒకసారి ఆలోచన చేయి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు తప్పించబడతావు. దేవుడు నిన్ను తప్పించాలని చూస్తున్నాడు ప్రతి విషయంలో. కానీ ఒక నిబంధన మనకున్నది. ఏంటి ఆ నిబంధన? నువ్వు ప్రేమించు, నేను తప్పిస్తాను. ప్రభుని ప్రేమించుదాం, ప్రభు సన్నిధిలో గడుపుదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు కొరకు విలువైన అప్పగించుదాం, ప్రభు పరిచర్లో ముందుకు సాగుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.